నమస్తే ఫ్రెండ్స్, చికెన్ కర్రీని ఒకసారి ఇలా ట్రై చేయండి. సింపుల్గా టేస్ట్ బాగుంటుంది. ముందుగా పొయ్యి మీద కళాయి పెట్టుకొని ఆయిల్ వేయండి. ఆయిల్ వేడయ్యాక ఉల్లిపాయ ముక్కలు వేసుకొని దోరగా ఫ్రై చేయండి. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసిన తర్వాత 1 టీ స్పూన్ వరకు పసుపు, పుదీనా, కొత్తిమీర వేసి ఒక 1 మినిట్ వరకు ఫ్రై చేసిన తర్వాత ముందుగా ఉప్పు, పసుపు, కారం కలిపి పెట్టుకున్న చికెన్ వేయండి. చికెన్కి ఉప్పు, కారం ముందుగా కలిపి పెట్టడం వల్ల టేస్ట్ బాగుంటుంది. ముక్కకు ఉప్పు, కారం మంచిగా పడితే చాలా బాగుంటుందండి. ఇలా మొత్తం వేసుకొని బాగా మిక్స్ చేసుకొని మంటను మీడియం ఫ్లేమ్లో ఉంచి మూత పెట్టేసి ఒక 5 నిమిషాల వరకు ఇలా ఉడికించుకోండి. 5 నిమిషాల తర్వాత కట్ చేసిన పండు టమాటా తీసుకొని వేయండి. బాగుంటుంది ఫ్లేవరు. అలాగే టేస్ట్కి సరిపడా సాల్ట్, కారం వేసుకొని మరొక 2 నిమిషాలు ఉడికించుకున్న తర్వాత వాటర్, అలాగే ధనియా పౌడర్, గరం మసాలా, కొద్దిగా పుదీనా వేసుకొని మళ్ళీ మూత పెట్టి 2 నిమిషాలు ఉడికించుకున్న తర్వాత కొత్తిమీరతో సర్వ్ చేసుకుంటే సూపర్ టేస్ట్గా ఉంటుంది. ట్రై చేయండి. నచ్చితే లైక్